ఇక ఈ రోజు ఏసీబీ కస్టడీకి హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ హాజరవుతున్నారు. బాలకృష్ణను 8 రోజుల కస్టడీకి ఇచ్చింది ఏసీబీ కోర్టు. చంచలగూడ జైలు నుంచి అదుపులోకి తీసుకోబోతున్నారు ఏసీబీ అధికారులు. ఈ రోజు నుంచి ఫిబ్రవరి 7 వరకు ప్రశ్నించబోతున్నారు. నేడు శివ బాలకృష్ణ బ్యాంక్ లాకర్లను తెరిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అక్రమార్జనపై మరింత కూపీలాగనుంది ఏసీబీ. ఇవాళ చంచలగూడ జైలు నుంచి కస్టడీకి తీసుకోబోతున్నారు ఏసీబీ. ఫిబ్రవరి 7 వరకు ప్రశ్నించనున్నారు. శివ బాలకృష్ణతో పాటు అతని కుటుంబ సభ్యులు, బంధువులు, బినామీలను కూడా ఇంట్రాగేట్ చేయనుంది ఏసీబీ. ముఖ్యంగా హెచ్ఎండిఏ, ఎంఏయుడి, రెరాలో పనిచేసినప్పుడు మంజూరు చేసిన అనుమతులపై ఫోకస్ చేయబోతున్నారు అధికారులు. అన్ని ఆస్తులు అసలు ఎలా వచ్చాయి, అక్రమాల వెనుక ఎవరెవరున్నారు, నీ బినామీలు ఎవరు, లాకర్లలో ఏమేమున్నాయి, రాజకీయ నేతల అండదండలున్నాయా, ఇన్ఫ్రా ప్రాజెక్టుల్లో వాటాలున్నాయా, ఏ రియల్టర్లతో మీకు ఆర్థిక సంబంధాలున్నాయి, ఇలా అనేక కోణాల్లో ప్రశ్నించబోతోంది ఏసీబీ. శివ బాలకృష్ణ అక్రమాలపై ఏసీబీకి పెద్ద ఎత్తున ఫిర్యాదులందాయి. ఏసీబీ డీజీ సివి ఆనంద్ కు కంప్లైంట్ చేస్తున్నారు బాధితులు. శివ బాలకృష్ణ అనుమతులిచ్చిన ప్రాజెక్టులపై ఏసీబీ ఫోకస్ చేసింది. హెచ్ఎండిఏ నుంచి ఫైల్స్ తెప్పించుకుని దర్యాప్తు చేయాలని నిర్ణయించింది. పుప్పాలగూడలో దాదాపు 1000 కోట్ల ప్రాజెక్ట్ అనుమతుల్లో కూడా అవకతవకలు జరిగినట్టుగా సమాచారం. ఫైల్స్ కావాలంటూ హెచ్ఎండిఏకి లేఖ రాశారు. శివ బాలకృష్ణకు సహకరించిన అధికారులపై కూడా కూపీలాగుతున్నారు ఏసీబీ అధికారులు. ఎవరైతే శివ బాలకృష్ణకు హెల్ప్ చేస్తూ వచ్చారో వారి వివరాలు కూడా సేకరిస్తున్నారు.